ఓకే. ఇప్పుడు మనం డిస్కస్ చేసే డేటా ఆర్కిటెక్చర్. ఓకే. డేటా ఆర్కిటెక్చర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు we should talk about many things. Okay. So let us discuss about this book. One book which చాలా బాగుంది. సో వీడు అన్నదాని ప్రకారం బిగ్ డేటా అనేది డైరెక్ట్ అటాక్ బిగ్ డేటా మీద చేశాడు. డిసివరింగ్ డేటా ఆర్కిటెక్చర్స్ అని చెప్పి డైరెక్ట్ అటాక్ విత్ బిగ్ డేటా మీదే చేశాడు. వీడి ఉద్దేశంలో బిగ్ డేటా అంటే బిగ్ డేటా అంటే నార్మల్ డేటా. బిగ్ అన్న వర్డ్ ఊరినే పెట్టారు అనవసరం కన్ఫ్యూజన్ తప్పితే ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ డేటా. ఓకే. ఆ డేటా ఎలా అన్నా ఉండొచ్చు ఎలా. సో డేటా ఈజ్ అవైలబుల్, ముందర ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ మెనీ ఫార్మాట్స్. సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో, ఐఓటీ డివైజెస్ అంటే స్మార్ట్ వాచెస్, వీటిల్లో, హోమ్ అప్లయన్సెస్లో, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అన్నిట్లలో డేటా ఉంది. వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంది యాజ్ ఆఫ్ నౌ. 2018 to 2021 84 జీటాబైట్స్ ఉన్నాయి. సో ఇది పెరుగుతూనే ఉంటుంది. సో 2024 కల్లా ఇది 149 జీటాబైట్స్ అంటున్నాడు. 3 ఏళ్లలో ఇంకా పెరిగినాయి అంటున్నాడు. సో కంపెనీస్కి తెలుసు దే గెట్ మెనీ థింగ్స్, దే కెన్ గ్రో దేర్ బిజినెస్, దే కెన్ డూ ప్రెడిక్షన్స్ బేస్డ్ అవుట్ ఆఫ్ దిస్ డేటా. సో దాన్ని హ్యాండిల్ చేయాలంటే ప్రాపర్ ఆర్కిటెక్చర్లో డేటా ప్లేస్ చేయాలి. సో ఆర్కిటెక్చర్స్ నీడ్ టు బి రెడీ టు హ్యాండిల్ ఎనీ ఫ్యూచర్ డేటా. ఇప్పుడు ఈ 4 ఇయర్స్లో 84 జీటాబైట్స్ పెరిగింది. 3 ఇయర్స్లో ఇంకో 60 జీటాబైట్స్ పెరిగింది. సో రేపు పొద్దున ఇంకా పెరుగుతూనే ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా వస్తూ ఉంటుంది. సో ఇంకా స్పీడ్గా కూడా డేటా వస్తూ ఉంటుంది. సో వీటన్నిటిని హ్యాండిల్ చేసే స్ట్రక్చర్ వాళ్ళకి కావాలి. అదే డేటా ఆర్కిటెక్చర్. వాడు ఎవడైతే ఆర్కిటెక్ట్ ఉంటాడో వాడిచ్చే సొల్యూషన్ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఫ్యూచర్ డేటా. ఎంత సైజ్ అయినా, ఎంత స్పీడ్ అయినా, అంత యాక్యురసీతో వాడు చేయగలిగితే అది అంత బెటర్. అది డేటా ఆర్కిటెక్చర్. సో ఆ డేటా నుండి వచ్చే ఇన్ఫర్మేషన్, ఇట్స్ ఆల్ అబౌట్ గెట్టింగ్ రైట్ ఇన్ఫర్మేషన్ టు ద రైట్ పీపుల్ ఎట్ ద రైట్ టైమ్ ఇన్ ద రైట్ ఫార్మాట్. సో డేటాని ఒక ప్రాపర్ డేటాని ఒక ఎండ్ యూజర్కి ఇవ్వడమే మన ఎయిమ్. ఎండ్ యూజర్ కూడా బొక్క తెలుసు, ఏమీ తెలియదు వాడికి. వాడు ఓన్లీ డేటా చూసుకుంటాడు, ప్రెడిక్ట్ చేసుకుంటాడు. సో అది ప్రెడిక్ట్ చేసుకోవడానికి వాడికి కావాలి, వాడు అనాలిసిస్ చేసుకోవడానికి వాడికి ఒక డేటా కావాలి. అది ప్రాపర్గా తెచ్చిపెట్టాలి. సో అలౌ ఎండ్ యూజర్, ఈవెన్ వన్ విత్ వెరీ లిటిల్ టెక్నికల్ నాలెడ్జ్, టు అనలైజ్ ద డేటా అండ్ జనరేట్ రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్. సో దట్స్ ద ఎండ్ యూజర్ మెయిన్ ఎయిమ్ అది మనకి. సో బిగ్ డేటా అని పేరు పెట్టి కన్ఫ్యూజ్ చేశారు తప్పితే యాక్చువల్గా డేటా అనేది డేటా ఆర్కిటెక్చర్కి అవసరం, ఎండ్ యూజర్కి అవసరం కాబట్టి డేటా ఆర్కిటెక్ట్ ఉన్నాడు. సో ప్రాపర్గా డేటా అరేంజ్ చేయడమే డేటా ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్. సో బిగ్ డేటా, వాట్ ఈస్ బిగ్ డేటా? ద బెస్ట్ వే టు డిఫైన్ బిగ్ డేటా is to think it's all about data, no matter size, speed or type. So 6 V's of big data: volume, velocity, value, variability, veracity, వెరైటీ. ఎంత వెరైటీ ఆఫ్ డేటా మనం డిస్కస్ చేసాం. వాల్యూమ్ అంటే ఎంత వాల్యూమ్, వెరైటీ అంటే జేసన్ ఉండొచ్చు, సిఎస్వి ఉండొచ్చు, జేఎస్పి, ఎక్స్ఎంఎల్ ఉండొచ్చు, పీడిఎఫ్ ఉండొచ్చు. వెలాసిటీ అంటే ఎంత స్పీడ్ అనేది వెలాసిటీ. వెరేసిటీ అంటే ఎంత రిలయబుల్ ఆ డేటా, ఎంత యాక్యురేట్ ఉంది ఆ డేటా అనేది వెరేసిటీ. ఓకే. వేరియబిలిటీ అంటే మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు తక్కువ రావచ్చు, కొన్నిసార్లు ఎక్కువ రావచ్చు, ఫార్మాట్ మారచ్చు, మీనింగ్ మారచ్చు, అన్నీ మారచ్చు వేరియబిలిటీ అంటే. వాల్యూ అంటే ఆ డేటా నుండి నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటో అది వాల్యూ. సో డేటా ఈజ్ ఆయిల్ లాగా ఊహించుకోవాలి. డేటా ఫస్ట్ రా ఫార్మాట్లో ఉంటుంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి రిఫైన్ చేసి ప్రాసెస్ చేయడమే మెయిన్. దాన్ని తర్వాత సార్ట్ చేయడం, అనాలిసిస్ చేయడం, బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడం, ఇవన్నీ. సో ఇట్స్ హ్యావింగ్ ఇంక్రెడిబుల్ వాల్యూస్. కంపెనీస్ దట్ కలెక్ట్ అండ్ అనలైజ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా యూజ్ ఇట్ టు ఇంప్రూవ్ దేర్ సర్వీసెస్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కోసం. It can be used in many ways. For example, if you use data to train machine learning, you can identify patterns, you can make predictions. It is a powerful resource with transformative effect on society. Even so than data uses, and it can be a source of power and influence. You can use big data to generate reports and dashboards. This is called business intelligence. The process of collecting, analyzing, and utilizing data టు హెల్ప్ బిజినెస్ మేక్ మోర్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ ఈజ్ బిజినెస్. సో ఇప్పటివరకు వాడు 4 పేజీలో వాడు చెప్పింది ఏమీ లేదు. డేటా ఉంటుంది,
డేటా ఎలా అన్నా ఉండొచ్చు, ఎంతన్నా ఉండొచ్చు, ఎప్పుడన్నా రావచ్చు. ఆ డేటాను పట్టుకొని ఎవడో ఎండ్ యూజర్ వాడి అనాలిసిస్ కోసం మనం క్రియేట్ చేసే స్ట్రక్చర్నే డేటా ఆర్కిటెక్చర్ అంటాం. సో ఈ మల్టిపుల్ డేటా మల్టిపుల్ ఫార్మాట్స్లో బిగ్ డేటా ప్రాసెసింగ్ ఐడియాస్కి ఎక్స్పెరిమెంట్స్కి ఒక వాల్యూ ఇన్సైట్ కోసం యూటిలైజ్ చేసే స్ట్రక్చర్నే బిగ్ డేటా అంటాం. సో దట్స్ వాట్ ఈస్ బిగ్ డేటా. డేటా మెచ్యూరిటీ మనకు అవసరం లేదు. డేటా మెచ్యూరిటీ అంటే డేటా ఎన్ని రకాలుగా మారుతుంది. ఫస్ట్ రా ఫార్మాట్లో, తర్వాత కొంచెం ఎన్రిచ్ ఫార్మాట్లో మారుతుంది. కొంచెం ఫైనల్గా వచ్చేసరికి ఒక ఎండ్ యూజర్ యూటిలైజ్ చేసుకునే ఫార్మాట్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి అది డేటా మెచ్యూరిటీ. డేటా మారుతుంది కాబట్టి ఫార్మ్. ద గోల్ ఆఫ్ ఎనీ డేటా ఆర్కిటెక్చర్ సొల్యూషన్ యూ బిల్డ్ should be make it quick and easy for end user no matter what their technical skills are to query the data and to create reports. అంతే కదా, ఎండ్ యూజర్కి ఏం రాదు కాబట్టి వాడికి ఎంతో ఫాస్ట్గా కావాలి కాబట్టి మనం ఒక సొల్యూషన్ ఇచ్చింది వాడికి అర్థమయ్యే ఫార్మాట్లో ఉండాలి, ఫాస్ట్గా కావాలి, వాడికి ఈజీగా రిపోర్ట్స్ డాష్బోర్డ్స్ బిల్డ్ చేసుకునేలాగా ఉండాలి. దట్స్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ డేటా ఆర్కిటెక్ట్. మిగతాదంతా దీని ఎలాబరేటెడ్ జేఎన్టీ ఆన్సర్ లాగా పెద్దది రాసాడు అంతే. ఓకే, సో అయిపోయింది, ఒక చాప్టర్ అయిపోయింది. నౌ టైప్స్ ఆఫ్ డేటా ఆర్కిటెక్చర్. సో వీ నీడ్ టు ప్రొవైడ్ అ ప్రాపర్ డేటా ఆర్కిటెక్చర్. పిచ్చికి ఇచ్చామనుకో, వాడు 1,00,000 రూపీస్ ఇచ్చి ఇంతమంది రిసోర్స్ని హైల్ చేసుకొని వాడు మంచిగా టూల్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఒక ఫైనల్గా ఒకటి ఎండ్ ఒక ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత దానిలో మళ్ళీ మార్పులు చేర్పులు చేంజెస్ ఏమైనా ఉన్నాయనుకో మళ్ళీ వాడికి డబ్బు ఖర్చు. సో ఏదైతే డిజైన్ ఇస్తామో అది వాడికి ఎప్పటికీ యూజ్ అయ్యేలాగా ఉండాలి ప్రాపర్గా. సో అది ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా ఉంటేనే వాడికి అడ్వాంటేజ్. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ అ బ్లూ ప్రింట్. డేటా ఆర్కిటెక్చర్ డిఫైన్స్ అ హై లెవెల్ ఆర్కిటెక్చర్ అప్రోచ్ అండ్ అ కాన్సెప్ట్ టు ఫాలోస్ అవుట్లైన్స్ సెట్ ఆఫ్ టెక్నాలజీ. అంటే డేటా ఆర్కిటెక్చర్ అనేది ఒక బ్లూ ప్రింట్, ఒక సివిల్ ఇంజనీర్ వేసే బ్లూ ప్రింట్ లాగా ఏదైతే టూల్స్ ఉంటాయి, ఏవైతే టెక్నాలజీస్ ఉంటాయి, ఇవన్నీ నీట్గా మెన్షన్ చేసేది ఉంటుంది. అండ్ స్టేట్స్ ద ఫ్లో ఆఫ్ డేటా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డేటా వెళ్తుంది, ఎంత వెళ్ళచ్చు, ఇవన్నీ ఎస్టిమేట్ చేసుకొని వాడిచ్చేదే డేటా ఆర్కిటెక్చర్. సో అది వెరీ ఛాలెంజింగ్. అది ఎందుకు ఛాలెంజింగ్ అంటే ఒక సొల్యూషన్ అన్నిటికీ వర్తింపదు. ప్రాజెక్ట్ సొల్యూషన్ మారుతుంది, అన్నీ మారుతాయి. సో దేర్ ఇస్ నో వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్ ఆర్కిటెక్చర్. ఓకే, your approach and technologies you use will vary greatly from consumer to consumer, use case to use case. సో మన ఇచ్చే సొల్యూషన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మారుతుంది, క్లయింట్కి మారుతుంది, రిక్వైర్మెంట్ కూడా మారుతుంది. సో దట్స్ వాట్ ఈస్ డేటా ఆర్కిటెక్చర్ ఇస్ అబౌట్. ఈచ్ డేటా ఆర్కిటెక్చర్ ఈజ్ యూనిక్ అండ్ రిక్వైర్స్ అ కస్టమైజ్డ్ అప్రోచ్ టు మీట్ స్పెసిఫిక్ బిజినెస్ నీడ్స్. ఇందాక మనం అనుకున్నాం. ఓకే, ఇవల్యూషన్ ఆఫ్ డేటా ఆర్కిటెక్చర్. సో ఎలా డేటా ఆర్కిటెక్చర్ మారుతూ వచ్చింది. ఫస్ట్ రిలేషనల్ డేటాబేస్ అంటే మనం వాడే ఒరాకిల్, టెరాడేటా, నెటెజా, పోస్ట్గ్రెస్ సీక్వెల్. సో ఇవన్నీ రిలేషనల్ డేటాబేసెస్ వేర్ కాలమ్నార్స్, రోస్ ఇవన్నీ ఉంటాయి. నీట్గా డేటాబేస్ డిఫైన్ చేసి ఉంటుంది, స్కీమా డిఫైన్ చేసి ఉంటుంది, టేబుల్ డిఫైన్ చేసి ఉంటుంది. స్ట్రక్చర్డ్ మేనర్ విత్ రిలేషన్స్ బిట్వీన్ డేటా ఎలిమెంట్స్ డిఫైన్డ్ బై కీస్. అంటే ఒక ప్రైమరీ కీ ఉంటుంది, ఒక ఫారెన్ కీస్ ఉంటాయి, డేటా టైప్స్ ఉంటాయి. Each table consisting of rows and columns. So they provide a framework for creating, modifying and querying data using a standardized language known as SQL. సో మనం రిలేషనల్ డేటాబేస్లో సీక్వెల్ క్వైరీస్ రాయొచ్చు. సీక్వెల్ క్వైరీస్ రాసి మనం అనాలిసిస్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు డేటాబేస్లో. సో ఇవన్నీ ఆపరేషనల్ అప్లికేషన్స్ నీడ్ టు పర్మనెంట్లీ స్టోర్ డేటా అండ్ రిలేషనల్ డేటాబేస్ ఇస్ అ టూల్ ఫర్ చాయిస్ ఫర్ లార్జ్ మెజారిటీ. సో ఇట్ స్టార్టెడ్ విత్ రిలేషనల్ డేటాబేస్. ఇవల్యూషన్ ఆఫ్ డేటా ఆర్కిటెక్చర్ స్టార్టెడ్ విత్ రిలేషనల్ డేటాబేస్. Now, data architectures provide a framework for organizing and managing a data in a way that supports the needs of the organization. Obviously, ఇందా చెప్పిందే. సో ఎవడో వాడికి ఎండ్ యూజర్ గాడికి ఏదో కావాలి, దానికి ప్రాపర్గా ఫ్రేమ్వర్క్ వేసి మనం ఇచ్చే డిజైన్ ఆర్కిటెక్చర్ డిజైన్. ఇట్ ఇన్వాల్వ్స్ డిఫైనింగ్ హౌ డేటా ఇస్ కలెక్టెడ్. డేటా ఎలా తెచ్చుకుంటున్నాం, ఎలా దాస్తున్నాం, ఎలా పంపుతున్నాం, ఎలా యాక్సెస్ చేస్తున్నాం, దాని క్వాలిటీ ఏంటి, దాని సెక్యూరిటీ ఏంటి, దాని ప్రైవసీ ఏంటి, ఇవన్నీ డిసైడ్ చేసేది డేటా ఆర్కిటెక్చర్. While data architecture may vary different forms, some common element data storage. So data architectures need to specify how data is stored. హార్డ్ డ్రైవ్లోనా, ఎక్కడ స్టోర్ చేస్తాం డేటా. డేటా ప్రాసెసింగ్ అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమైనా ఉన్నాయా, అగ్రిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మాట్లాడుకునేదే డేటా ప్రాసెసింగ్. డేటా యాక్సెస్ అంటే
ఎలా యాక్సెస్ నేను ఎలా చూద్దాం అనుకుంటున్నాను డేటాని క్వెరీ రాస్తున్నానా ఏపీఐలో చూస్తానా లేకపోతే ఏంది అవన్నీ పైథాన్ క్వెరీ రాస్తానా అది యాక్సెస్ అనమాట. సెక్యూరిటీ అంటే ఎన్క్రిప్షన్ డేటా మాస్కింగ్ ప్రైవసీ యూజర్ యాక్సెస్ ఆల్సో ఇవన్నీ వస్తాయి. డేటా గవర్నెన్స్ అంటే ఒక రూల్స్ డిఫైన్ చేస్తాయి ఎవరు ఎలా ఉండాలి డేటా దాని క్వాలిటీ ఏంటి ఎండ్ టు ఎండ్ ఏ టేబుల్స్ వాడుతున్నారు ఆ టేబుల్లో ఎలాంటి డేటా ఇవన్నీ డేటా మెటా డేటా మాస్టర్ డేటా రిలేటెడ్ డేటా గవర్నెన్స్. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ డేటా ఆర్కిటెక్చర్. ఓకే. Overall, the main goal of data architecture is to enable an organization manage and leverage its data assets effectively in order to support its business objective and decision making process. మళ్ళీ మొత్తం అంతా మనం ఇప్పుడు చదువుకుందాం మళ్ళీ చెప్పాడు అంతే. సో ఇక్కడ చూస్తే మనం రిలేషనల్ డేటా వేర్హౌస్ 1984లో తయారైంది, డేటా లేక్ 2012లో, మోడర్న్ డేటా వేర్హౌస్ 2011లో. అంటే మనం ఇప్పటివరకు చేసింది రిలేషనల్ డేటా వేర్హౌసింగే. డేటా లేక్ ఇప్పుడిప్పుడే వాడుతున్నాం అంటే 2010లో వచ్చింది, మనం 2023లో చూస్తున్నాం డేటా లేక్ని. మోడర్న్ డేటా వేర్హౌస్ని కూడా అంతే 2011లో వచ్చింది. సో రిలేషనల్ డేటా వేర్హౌస్ 1984 అంటే మనం 1984లో పుట్టిన రిలేషనల్ డేటా వేర్హౌస్ 2022 వరకు వాడుతూనే ఉన్నాం, రైట్. ఇప్పుడిప్పుడే కదా మనం డేటా లేక్ చూస్తుంది 10 ఏళ్ల తర్వాత, అంటే మనం ఎంత వెనకబడిపోయినామో అది మ్యాటర్. ద ఫస్ట్ రిలేషనల్ డేటాబేస్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ వాస్ టెరాడేటా. ఫస్ట్ డేటాబేస్ టెరాడేటా, తర్వాత వచ్చిన ఒరాకిల్స్ అని. ఓకే, a specific type of relational data that is designed for data warehousing and business intelligence applications. Optimized query performance support for large scale data analysis. అంటే క్వెరీ పర్ఫార్మెన్స్లు ఇవన్నీ ప్రాపర్గా క్వెరీస్ రాసి తొందరగా డేటా రిట్రీవ్ అయ్యేలాగా ఇవన్నీ, వీటన్నిటి యాసిడ్ ప్రాపర్టీస్ ఇవన్నీ మనం అనుకున్నట్టు యాసిడ్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఈజ్ ఇంక్లూడ్ ట్రాన్సాక్ట్ సపోర్ట్, ఆడిట్ ట్రయల్స్, స్కీమా ఇన్ఫార్మెన్స్. అంటే డేటాని ప్రాపర్గా డేటాబేస్ స్కీమా టేబుల్స్లో ఆర్గనైజ్ చేయొచ్చు. ఆడిట్ ట్రయల్స్ అంటే రోల్ బ్యాక్ చేయొచ్చు, కమిట్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అన్నమాట. సో అది రిలేషనల్ డేటా వేర్హౌస్. మొత్తం డేటా తీసుకొచ్చి రిలేషనల్ డేటాబేస్. డేటా లేక్, యూ కెన్ థింక్ ఆఫ్ డేటా లేక్ యాజ్ గ్లోరిఫైడ్, నాట్ ఏ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫైల్ సిస్టమ్ ఆన్ యర్ ల్యాప్టాప్. నా ల్యాప్టాప్లో ఇప్పుడు ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ ఫోల్డర్స్. సో ప్రాపర్గా నేను ఇక్కడ ఆర్గనైజ్ ఈ ఏదైతే ఫోల్డర్ ఉందో ఇది డేటా లేక్ కింద తీసుకోవచ్చు. అదే ఏదైనా ఫైల్ పెట్టుకోవచ్చు నేను, ఎనీ ఫార్మాట్ ఐ కెన్ కీప్ హియర్, ఎనీథింగ్ ఐ కెన్ కీప్ హియర్. సో అదే డేటా లేక్. అన్లైక్ రిలేషనల్ డేటా వేర్ దెర్ ఇస్ నో కంప్యూట్ ఇంజిన్. అంటే రిలేషనల్ డేటా వేర్కి ఒక సర్వర్, ఒక డేటాబేస్, ఒక కంప్యూట్ ఇంజిన్ ఉండాలి. డేటా లేక్ అదంతా అవుతుంది, అవసరం లేదు. కంప్యూట్ పవర్ ఈజ్ యూజువల్ చీపర్ ఫర్ డేటా లేక్ దెన్ ద రిలేషనల్ డేటా వేర్, అంతే కదా. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఓపెన్ చేసేయచ్చు కూడా ఫైల్స్. ఓకే, నాకు ఒక సీక్వెల్ క్వెరీ అవసరం లేదు, కొత్త టెక్నాలజీలో కొత్త టూల్స్ ఇవన్నీ అవసరం లేదు. విచ్ డస్ నాట్ మీన్ డేటా పొజిషన్ స్ట్రక్చర్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. ఇక్కడ డేటా స్ట్రక్చర్డ్ రోస్ అండ్ కాలమ్స్ లేదు, ఫైల్ ఫార్మాట్స్ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి చూడు. సో ఇవన్నీ ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే. సో డేటా లేక్ స్టోరేజ్ టెక్నాలజీ స్టార్టెడ్ విత్ ద అపాచీ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్. అంటే హడూప్ స్టార్ట్ అయింది డేటా లేక్ కోసం ఒక రకంగా. ఇది ఫాల్ట్ డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ డిజైన్ టు రన్ ఆన్ కమోడిటీ హార్డ్వేర్. ఓకే. So as cloud computing continued to grow in, data lakes were built in cloud using different types of storage. Most data lakes are now existing in cloud. అది వరకు హడూప్లో ఉండేది. అది హడూప్ అంటే నాన్ ప్రెమిసెస్ సిస్టమ్, ఆన్ ప్రెమిసెస్ సిస్టంలో ఉండేవి. ఇప్పుడు డేటా లేక్స్లో క్లౌడ్కి మూవ్ అయినాయి. సో సో డేటా ఇన్ డేటా లేక్, మనం డేటా తీసుకొని డేటా లేక్ పెడతాం. ఇట్ కెన్ బి యాజ్ సింపుల్ యాజ్ కాపింగ్ ఫైల్స్ ఇంటూ ఇట్, అంతే కదా. ఇప్పుడు నేను ఒక ఫైల్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను అనుకో, కాపీ పేస్ట్ కిందకి వస్తుంది. ఓకే, లైక్ విత్ ఫోల్డర్స్ ఆన్ యర్ ల్యాప్టాప్. ద డేటా ఇన్ ద డేటా లేక్ ఈ స్టోర్డ్ ఇన్ న్యాచురల్ ఫార్మాట్, అంతే కదా. ఇక్కడ అంతా న్యాచురల్ ఫార్మాట్లోనే ఉంది, న్యాచురల్ ఫార్మాట్లోనే ఉంది. మీనింగ్ ఇట్ కెన్ గో ఫ్రమ్ ఇట్స్ సోర్స్ సిస్టమ్ ఇంటూ డేటా లేక్ వితౌట్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డేటా కాపీ పేస్ట్ చేస్తాం ఏం మార్చకుండా. సో దట్స్ వాట్ ఈస్ డేటా లేక్. ఓకే. So for example, if you export data from relational file into a raw CSV format, you can store it in unaltered in the data lake. So data lakeలో మారదు పెద్దగా, సో యాజ్ ఇట్ ఈస్ అప్లోడ్ చేయొచ్చు. డేటా ఫ్రమ్ సోర్స్ సిస్టమ్ సచ్ యాజ్ ఆపరేషనల్ అప్లికేషన్, సెన్సార్ డేటా, సోషల్ కెన్ ఆల్ బి ల్యాండ్ ఇన్ ద డేటా లేక్. ఎలాంటి డేటాను పెట్టుకోవచ్చు ఇక్కడ ఉన్నట్టుగానే, ఇమేజెస్ పెట్టుకోవచ్చు, ఫైల్స్ పెట్టుకోవచ్చు, HTML ఫైల్ పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ డేటా లేక్లో.
సేమ్ అలానే. ఓకే, డేట్ ఉన్నావు ఇలా డేటా లేక్లో ఎలాంటి డేటా అన్నా పెట్టుకోవచ్చు. ఓకే, డేటా లేక్ స్టార్టెడ్ యాజ్ అ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విత్ ఇంక్లూడింగ్ హై కాస్ట్ రిలేషనల్ డేటాబేస్, హై కాస్ట్, పూర్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఉండేవి. ఓకే, సో డేటా లేక్ స్టార్టెడ్ యాజ్ అ సొల్యూషన్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ రిలేషనల్ డేటాబేస్తో ఉన్న ప్రాబ్లమ్స్ అని. ఎందుకంటే రిలేషనల్ డేటాబేస్ ఫైల్స్ డీల్ చేయదు కదా. సో రిలేషనల్ డేటాబేస్తో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి డేటా లేక్ ఒక గుడ్ సొల్యూషన్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు పాపం. కంపెనీస్ లైక్ హడూప్ అండ్ డేటా లేక్ సచ్ as క్లౌడెరా, హార్టన్వర్క్స్ హైప్ చేసాయి బాగా. ఓకే, దట్ వుడ్ కాపీ అండ్ క్లీన్ డేటా అండ్ మేక్ ఇట్ అవైలబుల్ టు ఎండ్ యూజర్స్. బట్ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. ఎండ్ యూజర్ వాడికి టెక్నికల్గా అంతగా రాదు కదా. వాడికి టెక్నికల్గా రాకపోగా వాడికి ఇవన్నీ అర్థం కాదు. ఈ ఫైల్స్ అన్నీ అర్థం చేసుకొని వాడు అనాలిసిస్ చేసుకోవాలి. సో ఇది కష్టం కదా. దానికంటే రిలేషనల్ డేటాబేసే బెటర్ కదా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే. దే క్లెయిమ్ ద డేటా లేక్స్ కుడ్ రీప్లేస్ రిలేషనల్ అనుకున్నారు. ఈ పాయింట్ అనుకున్నారు, డేటా లేక్స్ వుడ్ రీప్లేస్ రిలేషనల్ డేటా వేర్. మోర్ దెన్ అ ఫ్యూ కంపెనీస్ డిసైడెడ్ టు సేవ్ మనీ బై యూజింగ్ ఫ్రీ ఓపెన్. క్వేరింగ్ డేటా లేక్స్ ఈజింట్ యాక్చువల్లీ దట్ ఈజీ. ఇట్ రిక్వైర్స్ సమ్ ఫెయిర్లీ అడ్వాన్స్ స్కిల్ సెట్. అంతే కదా, ఇప్పుడు నేను పీడిఎఫ్ ఫైల్ నుంచి చూసి నేనేమో అనలైజ్ చేస్తా నా బాగున్నా. దిస్ ఫెయిల్డ్ మిజరబుల్ సిన్స్ మోస్ట్ ఎండ్ యూజర్స్ డిస్ నాట్ హ్యావ్ ఎనీ near skills needed to all that. Data lake did not have some sort features people liked about data warehouse like transaction support, schema and for. అంటే డేటాబేస్లో డేటాబేస్ ఉంటుంది, స్కీమా ఉంటుంది, టేబుల్ ఉంటుంది, రో కాలం నీట్గా ఆర్గనైజ్గా నాకు కనబడుతుంది డేటా సీక్వెల్ క్వెరీతో రాస్తే. బట్ డేటా లేక్లో అన్ని ఫైల్సే ఉన్నాయి, నాకు అన్ని రా ఫార్మాట్లో ఉన్నాయి. నేను దీన్ని ఏం అనలైజ్ చేస్తాను? ఈ పీడిఎఫ్ ఫైల్ ఉంది, అన్ని రా ఫార్మాట్లో ఉంటే నేను దీన్ని ఏం అనలైజ్ చేస్తాను? సో ఈ అనాలిసిస్ అన్ని తలనొప్పి ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి data lakes did not have some of the features like schema and post. This resulted in 2 out of 3 top data lake suppliers going out of business. సో ఎత్తేసినాయి. డేటా లేక్ సొల్యూషన్ కాదు. రిలేషనల్ డేటాబేస్ ఇష్యూ ఉన్నంత మాత్రాన, డేటాబేస్ అంత ఈజీ ఉన్నంత మాత్రాన సొల్యూషన్ అది కాదు. బికాజ్ అనాలిసిస్ కష్టం అవుతుంది. బట్ ద డేటా లేక్ వెళ్ళిపోదు, కానీ అవసరం ఉంది దీన్ని. ఎందుకంటే కాపీ పేస్ట్ అయితే వర్క్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే కాపీ పేస్ట్ అవుతుంది. సో వాళ్ళు ఏం చేశారంటే మోడర్న్ డేటాబేస్ తీసుకొచ్చారు. డేటా లేక్స్ ఫెయిల్డ్ మిజరబుల్ టు రీప్లేస్ రిలేషన్ బట్ స్టిల్ ఆఫర్డ్ బెనిఫిట్స్ ఫర్ స్టేజింగ్. వై నాట్ హ్యావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బోత్ అని ఒక దుర్మార్గుడికి ఒక ఐడియా వచ్చింది. ఓకే, డేటా లేక్ కూడా బాగానే ఉంది కదా, రిలేషనల్ డేటాబేస్ కూడా ఒక రకంగా బాగానే ఉంది, రెండింటిని క్లబ్ చేస్తే అయిపోతుంది కదా, డేటా లేక్ని నాకు స్టేజింగ్ ఏరియాలో పెట్టుకుంటే అయిపోతుంది కదా అని ఫీల్ వచ్చింది వాడికి. Place data lake side with relational to form data architecture we now call modern data warehouse. సో ఇప్పుడు వచ్చిన మోడర్న్ డేటా వేర్హౌస్ డేటా లేక్ ఉంటుంది, డేటా వేర్హౌసింగ్ ఉంటుంది. యూజ్ ఆఫ్ న్యూవర్ టెక్నాలజీస్ అండ్ అప్రోచెస్. ఇక్కడ నువ్వు చూస్తే డేటా సోర్సెస్ నుంచి డేటా ఇంజెస్ట్ తీసుకొచ్చి డేటా లేక్లో పెడుతున్నాం. ఇందులో నుంచి డేటా ట్రాన్స్ఫార్మ్ తీసుకొని రిలేషనల్ డేటా వేర్హౌస్లో పెడుతున్నాం. అది తీసుకొచ్చి అనాలిసిస్కి వెళ్తుంది. డేటా లేక్ ఈజ్ ఫర్ స్టేజింగ్ అండ్ ప్రిపేరింగ్ డేటా. డేటా సైంటిస్ట్ యూజ్ ఇట్ టు బిల్డ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్. ఒకవేళ ఎవరికన్నా డేటా సైంటిస్ట్ నాకు రా డేటానే కావాలి, నాకు ఆకోకే కావాలి, దాని మీద అనాలిసిస్ చేస్తానంటే ఈ డేటా లేక్ నుంచే డైరెక్ట్గా వాడు అనాలిసిస్ చేయొచ్చు. అలా కాదు, మీరు ట్రాన్స్ఫార్మ్ చేసి నాకు కొంచెం నీట్గా రిలేషనల్ డేటా వేర్హౌస్లో పడేయండి, దాన్ని నేను అనలైజ్ చేసుకుంటా అన్నాడు అనుకో. సో ఆ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసి ఆర్డీడబ్ల్యూ వేస్తాం. సో రెండు చేయగలుగుతారు. సో డేటా లేక్లో అనాలిసిస్ చేసుకోగలుగుతారు, రిలేషనల్ డేటా వేర్హౌస్లో కూడా అనాలిసిస్ చేసుకోగలుగుతారు. సో అదే మోడర్న్ డేటా వేర్హౌస్. ఇదే స్ట్రక్చర్. ఎప్పుడు మనం డిస్కస్ ఎందుకు డేటా లేక్ ఉంది అంటే, డేటా లేక్ కొంత పర్పస్ ఫైల్స్ రిలేటెడ్ రా డేటా యాక్టివ్ స్టోర్ చేయడానికి మనకు వస్తుంది. ఓకే, సో ద డేటా వేర్హౌస్ ఈజ్ ఫర్ సర్వింగ్ సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ అండ్ బిజినెస్ యూజర్స్ డూ దేర్ క్వేరింగ్ అండ్ రిపోర్టింగ్ విత్ ఇట్. అది మ్యాటర్. డేటా ఫ్యాబ్రిక్ వద్దు, ఇప్పుడు వద్దు. డేటా ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వర్షన్ 2016లో వచ్చిందంట. ఇప్పుడు వద్దు. మనం మోడర్న్ డేటా వేర్హౌస్లో వచ్చేది మనం డేటా ఫ్యాబ్రిక్ కూడా ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి మల్టిపుల్గా ఏపీఐలు ఇవన్నీ వస్తాయి, అప్లికేషన్ ప్రోటోకాల్ ఇంటర్ఫేస్లు, ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్లు ఇవన్నీ. డేటా లేక్ హౌస్ అంటే మొత్తం లేక్లోనే డేటా లేక్ హౌస్ అంటే. ఓకే, ఆ డేటా బ్రిక్ స్టార్ట్ చేసింది. సో ఇక్కడ మనకు రిలేషనల్ డేటా వేర్హౌస్ ఉండదు, డేటా లేక్లోనే రిలేషనల్ డేటా వేర్హౌస్ ఉన్న ప్రాపర్టీస్ ఉండేలాగా డెల్టా లేక్లు తెచ్చుకున్నారు. ఇగో స్టోర్ డేటా అంతా డెల్టా లేక్లో చేస్తున్నారు. సో సెమీ స్ట్రక్చర్డ్ అన్నీ డేటా లేక్లో వేసుకొని
దాన్ని కొంచెం మళ్ళీ డెల్టా లెక్క ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అనమాట. అంతే మీన్ ఫైల్ స్ట్రక్చరే మొత్తం అంతా ఒక ఫార్మాట్కి కన్వర్ట్ చేసుకుంటాను, అది వాడుకుంటారు. సో 3. సో మనకు తెలియాల్సిన టర్మినాలజీస్ ఏంటయ్యా అంటే డేటా వేర్హౌస్. డేటా వేర్హౌస్ అంటే ఏంటి? అన్ని డేటాబేస్లే రిలేషనల్ డేటాబేసే ఉంటుంది. ఏది? సోర్స్ నుంచి డేటా, రెప్లికా, రిలేషనల్ డేటాబేస్, ఓకే, ఓడిఎస్ రిలేషనల్ డేటాబేస్, డేటా వేర్హౌస్ రిలేషనల్ డేటాబేస్. అదే డేటా లేక్ కాన్సెప్ట్లో డేటా లేక్లో ఏం చేశారు? డేటా లేక్ ఇక్కడ నుంచి రిపోర్టింగ్, ఓకే. డేటా లేక్లో ఏం చేశారు వీళ్ళు? డేటా లేక్ డైరెక్ట్ రిపోర్టింగ్ అని ఇక్కడ ఇచ్చేసారు. అనాలిసిస్ చేసుకుంటారా, మీరు జాబ్ అని. ఓకే. సో మోడర్న్ డేటా వేర్హౌస్లో ఏం చేశారు? మోడర్న్ డేటా వేర్హౌస్లో ఈ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాం, సోర్స్ నుంచి డేటా రెప్లికా. సో ఇవన్నీ మళ్ళీ వాడేసుకుంటున్నాను రిలేషనల్ డేటాబేస్ రిపోర్టింగ్. ఇదన్నమాట మ్యాటర్. ఇది మ్యాటర్, ఓకే. ఇంతే స్ట్రక్చర్. సో ఈ ఫైల్ అది చెప్తాను నీట్గా. సో నెక్స్ట్ డేటా ఆర్కిటెక్చర్, డిజైన్ డెసిషన్స్ అంటే ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకోవాలి. ప్రాపర్గా అందరినీ కూర్చోబెట్టి అసలు మీకు ఏం కావాలి, మీ కథ ఏంది, మీకు ఎందుకు కావాలి డేటా, ఎప్పుడు కావాలి డేటా, ఇవన్నీ నిన్న చెప్పారు. డిస్కస్ చేద్దాం. డేటా లేక్ కాన్సెప్ట్ నేను వాడాలన్నా లేకపోతే వాడకూడదా, డేటా లేక్లో నేను ఫైల్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఏంటి, ఎలాంటి ఫోల్డర్లో డేటా పెట్టాలి, ఎలాంటి డేటా వస్తుంది, ఎంత స్పీడ్గా వస్తుంది, ఎంత ఫాస్ట్గా వస్తుంది, ఇవన్నీ డిస్కస్ చేసేది అజ్యూర్ డేటా లైక్ డిజైన్ డెసిషన్ సెషన్స్లో చేసుకుంటారు. ఒక క్వశ్చనర్ పెట్టుకొని విల్ యూ యూజ్ దిస్ డేటా ఫర్ ప్రిడిక్టింగ్ మోడల్, ఈ క్వశ్చన్స్ అని అడుగుతాం. సో మనకు ఆ క్వశ్చన్ ఈజ్ యువర్ బిజినెస్ యూజింగ్ ద క్లౌడ్ అంటే మీ క్లౌడ్ వాడాలని ఉందా, ఆన్ ప్రెమిసెస్ వాడాలని ఉందా, న్యూ సొల్యూషనా, మైగ్రేషన్, మీకు కావాల్సిన మైగ్రేషన్ ప్రాజెక్టా, కొత్త సొల్యూషనా, వాట్ ఆర్ ద స్కిల్ సెట్స్ ఆఫ్ ఇంజనీర్, నువ్వు డిసైడ్ చేయాలి యాజ్ అ డేటా ఆర్కిటెక్ట్. సో నాన్ రిలేషనల్ డేటా వాడాలన్నా లేదా అని డెసిషన్ తీసుకోవాలంటే డేటా లేక్ వాడదాం అనుకుంటున్నాం, ఓన్లీ రిలేషనల్ వాడదాం అనుకుంటున్నాం. హౌ మచ్ డేటా యూనిట్ స్టోర్, ఎంత వస్తుంది డేటా, స్ట్రీమింగ్ డేటానా లేకపోతే బ్యాచెస్లో వస్తుందా డేటా, విల్ యూజ్ డాష్ బోర్డ్స్, ఫైనల్గా రిపోర్ట్స్ కావాలన్నా డైరెక్ట్గా మీకు, లేకపోతే మీరే క్వేరింగ్ చేసుకుంటారా. సో ఇంటరాక్టివ్ క్వైరీస్ ఉంటాయి. లైక్ నువ్వు ఇన్పుట్ ఇచ్చిన తర్వాత డేటాబేస్లో మళ్ళీ స్టోర్ చేయాలన్నా అవసరం లేదా, హౌ ఫాస్ట్ ద రిపోర్ట్స్ నీడ్ టు రన్, ఎప్పటికల్లా మీకు రిపోర్ట్స్ కావాలి, ఓకే. విల్ యూ యూజ్ ద డేటా ఇన్ ప్రెడిక్టివ్ అనలిటిక్స్, వాట్ ఆర్ యువర్ హై అవైలబిలిటీ, డిజాస్టర్ రిక్వైర్ అంటే ఏమైనా టెక్నికల్గా ఏమైనా ఇష్యూస్, డేటా సేఫ్ ప్లేస్కి ఏమైనా పంపాలన్నా లేదా, ఇవన్నీ డిసైడ్ చేయాలి అక్కడ. డిడ్ యూ నీడ్ ద మాస్టర్ డేటా అంటే డేటా అబౌట్ డేటా, ఓకే. సో నీ 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 లోపల సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, మల్టిపుల్ సబ్జెక్ట్ డైమెన్షన్స్ ఏమున్నాయి, సెక్యూరిటీ లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా స్టోరింగ్ డేటాకి, ఇవన్నీ వస్తాయి. డస్ దిస్ సొల్యూషన్ రిక్వైర్ 24/7 క్లయింట్ యాక్సెస్, మీరు ఎప్పుడు పడితే అప్పుడు వాడదాం అనుకుంటున్నారా, హౌ మెనీ కంకరెంట్ యూజర్స్ విల్ బి యాక్సెసింగ్ ద సొల్యూషన్ ఎట్ పీక్ టైమ్స్, ఎంతమంది యూజర్స్ వాడతారు, స్కిల్ లెవెల్ ఆఫ్ ద ఎండ్ యూజర్, వాట్ ఈస్ యువర్ బడ్జెట్, వాట్ ఆర్ ద ప్లాన్డ్ టైమ్ లైన్స్, is the source data in the cloud or on premises, how much data need to be imported, వాట్ ఆర్ ద కరెంట్ పెయిన్ పాయింట్స్, స్టోరేజా, కంకరెన్సీయా, మీకు ఏంటి ప్రాబ్లం, అసలు మీరు ఎందుకు మా దగ్గరకు వచ్చి సొల్యూషన్ అడుగుతారు, మీకు ఏంటి ఇష్యూ ఏమొచ్చింది, డూ యూ వాంట్ థర్డ్ పార్టీస్ టూల్స్ ఏమైనా వాడదాం అనుకుంటున్నారా, ఇవన్నీ డెసిషన్స్ తీసుకోవాలి మనం. వాట్ ఆర్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్, ఈ డేటా మూవ్మెంట్ ఛాలెంజ్, హౌ మచ్ సెల్ఫ్ సర్వీస్ బిజినెస్ వుడ్ బి, ఇవన్నీ ఆన్సర్స్ ఉంటేనే, వీటన్నిటికీ డెసిషన్స్ ఉంటేనే డేటా ఆర్కిటెక్చర్ సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. సో ఇది హై లెవెల్గా పాయింట్
గోల్ ఏంటి, నా గోల్ ఏంటి, ఒక వైట్ బోర్డ్లో మనం ఇట్లా రాసుకుంటాం నా గోల్ ఏంటి, నాకేంటి పెయిన్ పాయింట్స్, ఫాలోఅప్స్ ఏంటి, బెనిఫిట్స్ డెమో ఇవ్వాలా, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇదొక స్ట్రక్చర్. సో హై లెవెల్గా నాకు ఇవన్నీ కావాలని మనం వేసుకునేది. ఆఫ్టర్ ఏడిఎఫ్ఏ మనకు ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకుంటాం. ఒక ఒక హై లెవెల్ యాక్షన్ ఐటమ్స్, ఫాలోఅప్స్ ఏమేమి చేసాం, ఏమేమి పెండింగ్ ఉన్నాయి, సర్వేస్, ఓకే ఇవన్నీ చేసుకుంటాం ఏది డిజైన్ డిస్కషన్స్లో. తర్వాత వచ్చేసి డేటా ఆర్కిటెక్చర్ థాట్ ప్రాసెస్లు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది మ్యాటర్. ఐఎమ్ క్లోజింగ్ ఫర్ సెషన్ నౌ ఫర్ టుడే.